వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీలో గుడ్డు తినచ్చా, గుడ్డు తినడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, సో గుడ్డు తినడం వల్ల ఏదైనా అవుతుందా, గుడ్లో సొన తినడం వల్ల ఏమన్నా అవుతుందా, సో వీటన్నిటికీ కూడా ఈరోజైతే మీకు ఆన్సర్ చెప్పబోతున్నాను. సో వీడియోలో క్లియర్గా వెళ్ళబోయే ముందు ఏం చేయాలో తెలుసు కదండి, మీకు తెలుసు అయినా చెప్పే బాధ్యత నాది కాబట్టి చెప్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళబోయే అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టిక్ మనం ప్రెస్ చేశారంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో మన డైలాగ్ చెప్పడం మర్చిపోయాను, డైలాగ్ అని కాదు, సో నా మనసులోంచి వచ్చిన మాటలు అనమాట. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అలాగే నేను ప్రెగ్నెన్సీ వాళ్ళ గురించి ఎక్కువ చేస్తాను కాబట్టి వాళ్ళు ఇంకొక తరానికి జన్మని ఇవ్వడం కాబట్టి సో అది చాలా కాంప్లికేట్ అనమాట. అంటే మనం చావు అంచుల దాకా వెళ్ళినా సరే, వెళ్తామని తెలిసినా సరే మనం బిడ్డకి జన్మనివ్వడానికి సిద్ధపడతాం కాబట్టి సో అందరు మదర్స్ కూడా క్షేమంగా ఉండాలి. సో ఆడది క్షేమంగా ఉంటేనే ఇల్లు క్షేమంగా ఉంటుంది కాబట్టి సో అందరూ బాగుండాలి. సో అందులో నేను ఉండాలి కంపల్సరీ. సో అంటే మన స్వార్థం మనం చూసుకుంటాం కదండి కంపల్సరీ. సో మీరైనా నేనే అంతే అనుకోండి. సో అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎగ్ తినడం వల్ల మంచిదా అంటే కనుక సో 100% ఎగ్ తినడం వల్ల వెరీ గుడ్, అంటే మంచిది అనమాట. సో ఎగ్ అయితే చక్కగా తినచ్చు. సో ఎగ్లో ఏంటంటే పోషక విలువలు ఉంటాయి అనమాట. ఎగ్లో పోషక విలువలు ఉంటాయి, కావాల్సిన అన్ని రకాల పోషకాలు మనకి ఈ ఎగ్లో అయితే దొరుకుతాయి అనమాట. సో ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో అలాగే విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ B12 ఉంటుంది, విటమిన్ 2 ఉంటుంది, విటమిన్ B12, B2 అలాగే విటమిన్ ఏ ఉంటుంది. ఫోలిక్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇందులో. సో అలాగే విటమిన్స్ B6 ఉంటుంది. సో అలాగే ఎన్నో విటమిన్స్ ఉంటాయి, ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉండడం వల్ల ఎగ్ తినడం వల్ల చాలా మంచిది అనమాట. సో అసలు ఎగ్ అనేది ఎలా తినాలి అంటే ఎగ్ ఎవరెవరు తినకూడదు, ఎగ్ ఎన్ని తినాలంటే కొంతమంది రోజుకి 2 గుడ్లు తినచ్చా, 3 గుడ్లు తినచ్చా, లేకపోతే కనుక అట్టు తీసుకోవచ్చా, లేకపోతే కూర వండుకోవచ్చా, లేకపోతే కనుక హాఫ్ బాయిల్ చేసుకోవచ్చా. సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా చాలా మందికి ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్నీ కూడా మనం అయితే క్లారిటీ చేసుకున్నాం అనమాట. సో గుడ్డు తినడం వల్ల చాలా మంచిది అనమాట. సహస్రా సో ఏంటంటే కనుక ఇందులో మంచి పోషకాలు ఇవన్నీ ఉంటాయి కానీ కంపల్సరీ ఎగ్ అయితే తీసుకోవచ్చు. సో ఎగ్ అసలు ఎలా తీసుకోవాలి అని అయితే నేను ఇవాళ చెప్తాను. సో అలాగే ఎగ్ వల్ల బెనిఫిట్స్ ఎందుకు నేను ఇవాళ చెప్తాను. సో పాపని ఊరుకోబెట్టి వచ్చానమాట, మళ్ళీ అందుకే పాస్ చేసి వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో చిన్నపిల్లలు ఉన్న ప్రతి తల్లికి ఉండే ఇటువంటి అనమాట. కానీ ఏదో సక్సెస్ అవ్వాలి కాబట్టి ఏదో ఒక రంగంలో సక్సెస్ అవ్వాలనేసి ఒక ఆతృత అయితే ఖచ్చితంగా ఎవరి టాలెంట్ వాళ్ళు అయితే బయట పెట్టుకోరండి కంపల్సరీ. సో సారీ డిస్టర్బ్ చేసినందుకు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇందులో మనకి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే కనుక బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. సో ఎంతో డెవలప్ అవుతుందండి, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ చక్కగా అవుతుంది. అలాగే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయని చెప్పాను కదండి. సో డైలీ 1 ఎగ్ అయితే ఉడకబెట్టిన గుడ్డు అయితే కంపల్సరీ తీసుకోండి. మధ్యాహ్నం భోజనంలో పెట్టేసుకోండి ఒక గుడ్డు, చక్కగా చాలా మంచిది అనమాట డైలీ ఒక గుడ్డు అయితే. సో అలాగే ఇందులో B12, B2, B6 అలాగే విటమిన్ ఏ, ఫోలిక్ యాసిడ్ సో ఇవన్నీ ఉంటాయని చెప్పాను కదండి. సో వీటి వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే కనుక స్కిన్ హెల్తీగా ఉంటుంది, అలాగే బేబీ ఐ డెవలప్మెంట్ అవుతుంది, చక్కగా ఐస్ బేబీకి డెవలప్మెంట్ అవుతాయి, స్కిన్ హెల్తీగా అవుతుంది. సో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది ఈ ఎగ్ తినడం వల్ల అనమాట. సో అలాగే నరాల బలహీనత ఇవన్నీ ఉంటాయి కూడా, సో వాటిని కూడా చక్కగా ఇది క్లియర్ చేస్తుంది అనమాట. సో అలాగే గుడ్డు కనుక ఎన్ని తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఒక గుడ్డు అయితే ఫుల్గా ఉడకబెట్టిన గుడ్డు తినేయచ్చండి. లేదు మేము కొంచెం బాగా వీక్గా ఉన్న వాళ్ళైతే కనుక ఒక గుడ్డు ఫుల్గా తినేసి రెండవ గుడ్డు వైట్ తినంటే సరిపోతుంది, ఎల్లో తినక్కర్లేదు. సో వైట్ తింటే సరిపోతుంది అనమాట. సో అలాగే గుడ్డు ఏ రూపంలో తీసుకోవాలంటే కనుక మీరు హాఫ్ బాయిల్ చేస్తే అది అసలు హాఫ్ బాయిల్ ఉడకదు, అంటే కొంచెం ఉడుకుతూ ఉంటుంది కాబట్టి అండి. సో అదైతే హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి సో అట్లా తినకూడదు ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా. సో మామూలు అప్పుడు తినచ్చు, ప్రెగ్నెన్సీలో అయితే ఖచ్చితంగా అట్లా తినకూడదు. అలాగే
అట్టు అంటే కనుక అట్టు వేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న పోషకాలు ఇవన్నీ కూడా అన్నీ తగ్గిపోతాయి, అన్నీ డౌన్ఫాల్ అయిపోతాయి కంపల్సరీ. సో పోషకాలు ఇవన్నీ కూడా అందులో డౌన్ఫాల్ అయిపోతాయి కాబట్టి సో అది కూడా అంత మంచిది కాదు ప్రెగ్నెన్సీలో. ఉడకబెట్టిన గుడ్డు ఒక్కటే మంచిది అనమాట. సో కర్రీలో ఒకవేళ కర్రీలో తింటామంటే కూడా కర్రీలో కూడా మంచిదే, కాకపోతే కర్రీలో ఉడికినప్పుడు కూడా కొన్ని పోషకాలు తగ్గుతాయి. సో కాకపోతే ఉడకబెట్టిన గుడ్డు అందులో వేసుకోవడం వల్ల కొన్ని పోషకాలు పెరుగుతాయి, కానీ సో ఉడకబెట్టిన గుడ్డు అయితే ఇంకా మంచిది. సో చక్కగా అది ఉంటుంది కాబట్టి చక్కగా తినేయచ్చు. అలాగే ఎగ్ అనేది నిల్వ పెట్టుకోకండి. ఒకవేళ పెంకు తీయకుండానే ఉన్నది అని ఈ రోజు రేపు తిన్నాను అంటే కనుక సో అలాంటివి ఏమి వద్దు. చక్కగా ఏ రోజు గుడ్డు ఆ రోజే తినేయండి, చక్కగా ఫ్రెష్గా తినండి. అంతేగాని ఒలిచేసి అంటే దానిపైన పెంకు తీసేసి పక్కన పెట్టి ఒక గంట పోయాక తింటాను, ఒక 2 గంటలు పోయాక తింటాను. ఏ ఫుడ్ అయినా అండి, ఎగ్ అనే కాదు, ఫ్రూట్స్ అయినా, వెజిటేబుల్స్ అయినా, సలాడ్స్ అయినా, లేకపోతే లంచ్ అయినా, డిన్నర్ అయినా, మిల్క్ అయినా, ఏదైనా సరే సో ఏదైనా అట్లా తినకూడదు అనమాట. చక్కగా ఎప్పటికప్పుడే ఫ్రెష్గా తినేయడం వల్ల మీకు మీ బేబీకి కూడా 100% సెక్యూర్ అండ్ గుడ్. సో చక్కగా సెక్యూరిటీగా ఉంటుంది, అలాగే మంచిగా కూడా హెల్తీగా కూడా ఉంటుంది అనమాట. సో అలాగే బేబీ తక్కువ బరువు ఉన్న వాళ్ళు కూడా ఈ ఎగ్ అనేది చక్కగా తినచ్చండి, ఏమీ కాదు. సో దీన్ని ఎప్పటి నుంచి తినాలి అంటే కనుక మీరు ఫస్ట్ కన్సీవ్ అయిన కానించి డెలివరీ డేట్ వరకు కూడా మీరు చక్కగా ఎగ్ అనేది చక్కగా తినచ్చు. దీనివల్ల ఏమి డిసడ్వాంటేజెస్ అయితే లేవన్నమాట. సో చూసారు కదండి, ఎగ్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. చక్కగా మీకు ఇందులో ఇమ్యూనిటీ లెవెల్స్ బూస్ట్ చేస్తుంది ఎగ్ అనేది. సో చక్కగా ఇన్ని ఉండటం వల్ల చక్కగా ఎగ్ అనేది చాలా మంచిది అనమాట. సో అలాగే మల్టీ అంటే జింక్, మల్టీ న్యూట్రిషన్స్ ఇవన్నీ కూడా ఎగ్లో ఉంటాయి కాబట్టి చాలా మంచిది. ఒకసారి మీకు మళ్ళీ క్లారిటీగా చెప్తాను. ఈ ఎగ్ తినడం వల్ల మీకు ఏమవుతుందంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. అలాగే బేబీ తక్కువ బరువు ఉన్న వాళ్ళు తింటే బేబీ బరువు గ్రోత్ అవుతుంది. అలాగే బేబీ కళ్ళు చక్కగా ఉంటుంది, ఐ డెవలప్మెంట్ బాగుంటుంది, అలాగే స్కిన్ డెవలప్మెంట్కి బేబీకి చక్కగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా బేబీకి అయితే చక్కగా ఉంటాయి అనమాట. మదర్కి వచ్చేసి అంటే మదర్కి ఎలా హెల్ప్ అవుతుందంటే మదర్కి కూడా సేమ్ స్కిన్ హెల్త్కి హెల్ప్ అవుతుంది, అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, అలాగే ఇమ్యూనిటీ లెవెల్స్ బూస్ట్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో చక్కగా ఇన్ని యూస్ఫుల్ ఉంది కాబట్టి ఎగ్ అనేది సో తినడం వల్ల ఏమీ కాదు. ఎగ్ అనేది చక్కగా తినచ్చు, ఉడకబెట్టిన గుడ్డు తినడం వల్ల మంచిది అనేసి నా సజెషన్. అదే ఇంకా అంతకు మించి ఏమీ కాదు. రోజుకు ఒక గుడ్డు అయితే కంపల్సరీ ఉడకబెట్టిన గుడ్డు తినండి. లేదా మేము బాగా వీక్గా ఉన్నామంటే కనుక 2 గుడ్డులు తినండి, ఒక గుడ్డు ఫుల్గా తింటే ఒక గుడ్డు సొన తీసి తినండి, అంతే తేడా. సో ఇంకంతేనండి ఈరోజు వీడియో. సో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కనుక వీడియో ఖచ్చితంగా ఓపెన్ చేసి 1 నిమిషం అన్నా చూడండి. 1 నిమిషం వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఇంకా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, ఎదరికి వెళ్తారు. లేదు అంటే కనుక మీకు లైక్ కొట్టాలి అనిపిస్తే కనుక 1 నిమిషం చూసిన తర్వాత లైక్ కొట్టండి. సో అలా లైక్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఇంకొక నలుగురికి ఆ వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి సో చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మీకు యూస్ఫుల్ అంటే మీకు ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాకపోయినా ఎదుటి వాళ్ళకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయినా సో వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.